వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మాక్రాన్ ఆయన ఆధ్వర్యంలో యూరోపియన్ నాయకులందరూ కలుసుకున్నారు. ఏది నిన్న సోమవారం ప్యారిస్లో అత్యవసర భద్రత సమావేశానికి హాజరయ్యారు. జనరల్గా వాళ్ళు యుఎస్ మీద ఆధారపడ్డారు కాబట్టి ఇప్పుడు దాకా యుఎస్ సపోర్ట్ చేసింది, నాటోకి బాగా సపోర్ట్ చేసింది. ఏది సైనికులు కానీ యుద్ధాలు వచ్చినప్పుడు ఏ రకంగా సపోర్ట్ చేయాలో ఆ రకంగా సపోర్ట్ చేసింది. ఇప్పుడు ట్రంప్ వచ్చిన తర్వాత అసలు మేము ట్యాక్స్ పేయర్స్ నుంచి తీసుకున్న అమౌంట్ మీకెందుకు కట్టాలి, మీ దేశానికి ఎందుకు ఇవ్వాలి, మేమెందుకు రక్షణ ఇవ్వాలి, మీ రక్షణ మీరు చూసుకోండి అన్నట్టు ఇది. ఎందుకంటే యుఎస్ఏ దాన్ని ఫామ్ చేసింది, మళ్ళీ వాళ్ళే కాదంటున్నారు. సో అంటే వాళ్ళ పాలసీ మారింది, ఒక రకంగా విధానం విదేశాంగ విధానం మారింది అనుకోవచ్చు ఒక రకంగా. దీనికి ప్రధాన కారణం డొనాల్డ్ ట్రంప్. అంటే ఎక్కువ వాళ్ళ ట్యాక్స్ ఎందుకు వాళ్ళు కలెక్ట్ చేసిన ట్యాక్స్ వేరే వాళ్ళకి ఎందుకు ఇన్వెస్ట్మెంట్ చేయాలి, యుఎస్ ఎందుకు చేయాలి, నాటోకి యుఎస్ ఎందుకు చేయాలన్న ఉద్దేశంతో యూరోప్ని తన మద్దతును ఉపసంహరించుకుంటున్నాడు అనుకుంటా. అంటే యుక్రెయిన్ రష్యా సంక్షోభం నేపథ్యంలో వాళ్ళు యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో నాటో యూరోపియన్ కంట్రీస్ అన్నీ యుక్రెయిన్కి సపోర్ట్ చేసినాయి అన్ని రకాలుగా, మనీ మ్యాటర్స్ కానీ యుద్ధ సామాగ్రి కానీ ఏదైనా కానీ. యుఎస్ ఇద్దరు కలిసి ఇది ఇప్పుడు కాదంటున్నాడు, ఆయన యుద్ధం కూడా నేను ఆపుతానంటున్నాడు. ఇప్పుడు మీరెందుకు చేయాలి, మీరు చూసుకోండి, మాకేం సంబంధం లేదు, మేము అసలు ఒక్క పైసా కూడా మీకు ఇవ్వము అని ఖరాఖండిగా చెప్పేస్తున్నాడు. అంటే తమ భద్రతా వ్యూహాలను వాళ్లే చూసుకోవాలి, సమీక్షించుకునే పనిలో పడ్డాయి. కరెక్ట్ కదా? ఎంతవరకు వేరే వాళ్ళ మీద ఆధారపడతారు? నిజంగా యూరోప్కి ఏదైనా పిన్నీస్ దగ్గర నుంచి అన్నీ బయట నుంచి కొనుక్కోవాల్సిందే. అలా ఎందుకు ఆధారపడాలి? మ్యానుఫ్యాక్చరింగ్ లేదు అక్కడ, ఏదైనా బయట నుంచి తెచ్చుకోవాల్సిందే. సో ఈ అమెరికా యూరోప్ సంబంధాల్లో మార్పు వచ్చిందంటే ట్రంప్ విదేశాంగ విధానం బట్టే యుక్రెయిన్ మద్దతును తగ్గించుకోవాలని సంకేతాలు ఇస్తున్నారు. ఒక రకంగా ఏమో యుద్ధాన్ని ఆపేస్తానంటాడు, ఒక రకంగానేమో ఇక్కడేమో మీరు సపోర్ట్ విత్డ్రా చేసుకుని అంటాడు. సో ఏదైనా కానీ యుద్ధాలను ఆపటం మంచిదే, డెఫినెట్గా అందరికీ మంచిదే, అన్ని విధాలంగా నష్టం పోకుండా ఉంటారు, డెఫినెట్గా ఆ దేశాలకు కూడా మంచిగా ఉంటుంది. ఒక రకంగా రష్యాని ఇంకా అటాక్ చేస్తూనే ఉన్నాడు. మరి ఈయన చెప్పిన తర్వాత ఆయన మాట వినట్లేదా? ఎక్కడా కూడా ఈ ఆపల ఇంతమటుకు, ఆయన 1 డేలో ఆపుతున్నాడు, ఇంతమటుకు ఆపల. సో నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ కూడా ఒత్తిడి పెంచుతూ మీరు ఈ యూరోప్ దేశాల మీద తమ రక్షణ ఖర్చులను పెంచుకోవాలంటున్నాడు. ఆయన 2%, లాస్ట్ టైం వచ్చినప్పుడు 2% అన్నాడు, ఇప్పుడేమో 5% చేయాలంటున్నారు. ఇక వాళ్ళు ఆలోచనలో పడ్డారు. డెఫినెట్గా అంతే కదా, 5% పెట్టుకొని మరి వాళ్ళకి ఇచ్చేది ఎందుకు చేయాలి, వాళ్ళు ఓన్గా ప్రిపేర్ చేసుకోవచ్చు కదా. ఫ్రాన్స్, జర్మనీ, యూకే సహా ప్రధాన EU దేశాలన్నీ సమావేశంలో పాల్గొన్నారు. ఏంటి అసలు మెయిన్ అక్కడ? అమెరికా సహాయం లేకపోతే మనం గెటాన్ అవ్వగలమా లేదా, నాటో భవిష్యత్తు ఏంటి, సో ఉక్రెయిన్ మద్దతు కొనసాగించాలా వద్దా, వాళ్లే మరి ఇదివరకు అసలు ఎందుకు యుక్రెయిన్కి ఇచ్చేయాలా? యుక్రెయిన్ అనేది ఇట్స్ ఎ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ రష్యా, అది వాళ్ళ ఇంటర్నల్ పార్ట్. వీళ్ళు ఎందుకు ఏలు పెట్టాలి? యుఎస్ ఏమో యుద్ధ సామాగ్రిని మొత్తం అమ్ముకోవడానికి అన్నట్టు ఒక రకంగా వాళ్ళు గిల్లిగజ్జాలు పెట్టి గొడవ చేస్తే వీళ్ళు ఎందుకు సపోర్ట్ చేయాలి? ఆ మాత్రం ఆలోచన లేదా? సో ఎందుకు ఆ రోజేమో వాళ్ళు సపోర్ట్ చేసి ఈ రోజేమో యుఎస్ మళ్ళీ ఎదురు తిరిగేదానికి మేము వాళ్ళు అంతర్ముదంలో పడ్డారు. సో ఈ పొజిషన్ ఎందుకు రావాలా? అంటే యూరోప్కి సొంత భద్రత వ్యూహం అవసరమా? 100% ఏ కంట్రీకైనా అవసరమే. ఎందుకంటే ఎప్పటికైనా ఎవరికైనా ఎదురు తిరిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి యుఎస్ కూడా ఎదురు తిరిగింది, మేము ఇవ్వమని చెప్పారు, మీ పని మీరు చూసుకోండి అని చెప్తారు. సో ఇట్లాంటివన్నీ ఉంటాయి కాబట్టి ప్రధాన సవాల్, యూరోప్కు ఉన్న ప్రధాన సవాళ్ళు యుక్రెయిన్కి హామీ ఇచ్చిన తర్వాత ఆర్థిక మిలిటరీ మద్దతును యూరోప్ ఒంటరిగా భరించగలదా? ఎట్లా భరిస్తుంది? ఒక్కతే ఎందుకు భరిస్తుంది? యుఎస్ సపోర్ట్ చేసింది కాబట్టి భరించింది, మామూలుగా అయితే ఎందుకు ఇస్తారు? ఇవ్వరు కదా. సో ఈ ఆలోచన లేకపోతే ఎట్లా? నాటో భవిష్యత్తుపై అనుమానాలు కూడా ఉన్నాయి. సో ట్రంప్ నాటో దేశాలపై ఒత్తిడి పెంచుతున్నాడు. ఆయన
యూరోపియన్ దేశాలు తమ భద్రత కోసం వాళ్లే ఖర్చు చేసుకోవాలి, నాకు సంబంధం లేదు, మేము ఒక్క పైసా కూడా ఏమో మీరు చూసుకోండి అన్నట్టు. అంటే యూరోపియన్ దేశాలకు ఇప్పటికీ నాటో సహాయం అంటే కొన్ని కంట్రీస్ నాటో మీద ఇంకా ఆధారపడుతున్నాయి యూరోపియన్లో. ట్రంప్ విధానం మారితే యూరోప్ తన రక్షణ వ్యూహాన్ని స్వతంత్రంగా అభివృద్ధి చేసుకోవాల్సి ఉంటుంది. 100% చేసుకొని తీరాలి. ఎందుకంటే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి. ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు ఒకళ్ళ మీద ఆధారపడకుండా వాళ్ళే దాన్ని ప్రాబ్లం వచ్చినప్పుడు సాల్వ్ చేసుకునే విధంగా ఉంటే, వాళ్ళకి డబ్బులు ఉన్నాయి కానీ మ్యానుఫ్యాక్చరింగ్ లేదు, ప్రతిదీ బయట కొనుక్కోవడమే. సో ఇట్లాంటివి కాకుండా వాళ్ళ వ్యూహం మార్చుకుంటే మంచిది. యూరోప్ భద్రత అండ్ యుద్ధ సిద్ధత, జర్మనీ, ఫ్రాన్స్, యూకే తమ మిలిటరీ బడ్జెట్ను పెంచేందుకు సిద్ధంగా ఉన్నాయా? సిద్ధంగా ఉన్నాయంటే జర్మనీ సిద్ధంగా ఉంది, ఫ్రాన్స్, యూకే సిద్ధంగా ఉన్నాయా అంటే వాళ్ళు ఇప్పుడు పునరాలోచనలో పడ్డారు. డెఫినెట్గా వాళ్ళ ఆలోచనలో మార్పు వచ్చి దీంట్లో ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ పెంచుకుంటేనే మంచిది. యూరోపు స్వతంత్ర భద్రత వ్యూహాన్ని అభివృద్ధి చేయాలా, చేసి తీరాలా, లేకపోతే ఇబ్బందే కదా ఎప్పటికైనా. అమెరికా మద్దతు తగ్గిన తర్వాత ఫ్రాన్స్, జర్మనీ, యూకే కలిసి యుక్రెయిన్కు మిలిటరీ సాయం అందించవచ్చు. ఇంకా అందిస్తే వాళ్ళు ఇంకా అఘాతంలో పోతున్నట్టే లెక్క. సో యుఎస్ఏ కాదనుకున్నప్పుడు యుఎస్ని మీద ఆధారపడి సపోర్ట్ చేసి ఇప్పుడు ఇంకా చేయాలనుకోవటం మూర్ఖత్వమే అవుతుంది. సో డెఫినెట్గా యుద్ధాలు ఉండకూడదు కాబట్టి డెఫినెట్గా ఒక పాయింట్లో డెఫినెట్గా ఇది తప్పు అని తెలుసుకొని వెనక్కి తగ్గితేనే మంచిదని ఉద్దేశం. యూరోప్ తన మిలిటరీ బలగాన్ని పెంచుకోవాల్సిన అవసరం ఉంది. యుఎస్ మీదే ఆధారపడింది, మిలిటరీ మీద ఎక్కువ వాళ్ళకే అమౌంట్ కడుతుంది. రీసెంట్గా కూడా ట్యాక్స్ పెంచుతానన్నప్పుడు వాళ్ళ డెట్ ఎక్కువ ఉందంటే ట్రంప్ వేసిన దీనికి వాళ్ళు అమౌంట్ మొత్తం ట్రాన్స్ఫర్ చేశారు ఈ రీసెంట్గా. సో ఎందుకంటే ఆయన అవసరాలు, ఆయన కంట్రీ ఇది పెరగాలి. ఎవరిని ఎలా బెదిరించాలి, ఎవరిని ఏ రకంగా ప్రెస్ చేయాలి, ఎక్కడి నుంచి వాళ్ళు మాటింటారనే ఉద్దేశం ఆయనకి. బిజినెస్ మ్యాన్ కాబట్టి బాగా తెలుసు ఎవరిని ఎక్కడ నొక్కితే ఎవరు మాటింటారు అనేది. డెఫినెట్గా అందరూ ఆయన మాట అయిన ఉద్దేశంతో అందరిని ఇబ్బంది పెడుతున్నాడు. అంటే ఇది స్టార్టింగ్లోనే కానీ ఫ్యూచర్ లాంగ్ ఈ 4 years టర్మ్ ఆయన టర్మ్లో మొత్తం ఇలా ఉంటాడా అంటే ఉండకపోవచ్చు. ఆయన మాటినేదాకా దాదాపుగా మనం కూడా ఆయన మాటినట్టే లెక్క కదా. ఎందుకంటే ఎక్కువ ఇప్పుడు ఫ్యూచర్లో కూడా మనం ఆయన దగ్గర నుంచే కొనుక్కోవాలి. ప్రస్తుతం ఇప్పటిదాకా రష్యా నుంచి తీసుకున్న యుద్ధ సామాగ్రి ముందు రేపు ఆయన దగ్గర నుంచి తీసుకోవాలి, ఆయన నుంచి మనం ఇది తీసుకోవాలి. సో డెఫినెట్గా ఇది ఒక ఆలోచనలో పడ్డాయి యూరోప్ అంతా. యూరోప్ భద్రత కూటమి యూరోపియన్ డిఫెన్స్ కోయలేషన్ కూడా ఫ్రాన్స్, జర్మనీ, యూకే సొంత భద్రత వ్యూహాన్ని రూపొందించుకోవచ్చు, చేసుకొని తీరాలి, లేకపోతే ఇబ్బంది పడాల్సి వస్తుంది. అంటే మిలిటరీ కూటమి యూరోపియన్ డిఫెన్స్ కోయలేషన్ ఏర్పడే అవకాశం ఉంది. నాటో ఆధారపడకుండా స్వతంత్ర వ్యూహం. యూరోప్ నాటో మద్దతు లేకుండా తన భద్రత స్వతంత్రంగా ఏర్పాటు చేసుకోవాలి. నాటో మీద ఆధారపడకుండా చిన్న కంట్రీస్కు యూరోప్లో కూడా ఇంకా నాటో మీద ఆధారపడ్డాయి, వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నాయి. దాని మీద ఆధారపడకుండా యుఎస్ వాళ్ళకి నాటోకి సపోర్ట్ చేయట్లేదు కాబట్టి వాళ్ళ ఆలోచనలను బట్టి మార్చుకొని వాళ్ళ దృక్పథం మార్చుకుంటే డెఫినెట్గా బాగుంటుంది. యుద్ధం ఎవరు ప్రేరేపించినా అది సరైన నిర్ణయం కాదు. యుఎస్ చేసిన తప్పు యూరోప్ ఎందుకు చేయాలి? ఇప్పుడు యుఎస్ తెలుసుకుంది, వాళ్ళ బిజినెస్ వాళ్ళకి వచ్చింది, ఇప్పుడు అయిపోయిన తర్వాత ఇప్పుడు యుద్ధం వద్దంటున్న ఒక రకంగా అనుకోవచ్చు. అసలు యుద్ధం ఎందుకు చేయాలి? ఎంతమంది నాశనం, ఎంతమంది పిల్లలు చనిపోయారు, ఎంత ఇన్ఫ్రా మళ్ళీ ఆ కంట్రీ డెవలప్ అవ్వాలంటే ఎన్ని సంవత్సరాలు పట్టుద్ది. సో ఇట్లాంటివన్నీ ఉంటాయి కాబట్టి డెఫినెట్గా యుద్ధాలు అనేది మన మోడీ కూడా ప్రైమ్ మినిస్టర్ కరాఖండిగా చెప్పాడు, యుద్ధానికి నేను ఎట్టి పరిస్థితుల్లో సపోర్ట్ చేయను, ఇది సమయం కాదని కూడా, ఇలాంటి టైంలో యుద్ధాలు చేయకూడదని కూడా ఆయన పాలసీ కరెక్ట్ ఉంది. డెఫినెట్గా మనం ముందు కూడా ఈ యుద్ధాలు ఇట్లాంటివి రాకుండా ఉంటే మంచిది. యూరోప్ కూడా పునరాలోచనలో పడి వాళ్ళు సపోర్ట్ తీసుకొని వేరే వాళ్ళ మీద యుఎస్ మీద ఆధారపడకుండా ఉంటే మంచిదని ఉద్దేశం. థ్యాంక్ యూ వెరీ మచ్.